హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడిమల్లంలో ఉన్నామండి. ఇది భారతదేశంలో మొదటి శివాలయం. మన తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో, రేణుగుండకి 7 కిలోమీటర్ల సమీపంలో ఉంది. సో ఈ గుడి యొక్క విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. సో గుడి మల్లం అనేది మన హిందూ దేవాలయంలో మొదటి దేవాలయంగా మనం గుర్తించబడినది. మన తిరుపతి ముందే ఈ గుడిని మనం నిర్మించినట్లు మన శాసనాల్లో మనకు తెలుస్తుందన్నమాట. ఈ గుడి యొక్క విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం మనకు 1వ 2వ శతాబ్దంలో కాలం నాటి నిర్మించినట్లు ఈ గుడి యొక్క తెలుస్తుంది మనకి. భారతదేశంలోనే మొదటి శివాలయం, శాతవాహనుల కాలం నుండి పురాతనమైన హిందూ దేవాలయం. ఈ గుడి ప్రాంగణంలో లోపల మనకు ఆనందవల్లి దేవి, శ్రీవల్లి, దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యభగవాను మనకు లోపల గర్భగుడిలో కనిపిస్తాయి. అంటే ఆలయం ప్రాంగణంలో మనకు కనిపిస్తాయి. ఇది 1973లో జాతి సంపదగా, తిరుపతి దేవస్థానం కంటే ముందు ప్రాచీన ఆలయంగా పరశురాముడు శ్రీ పరశురామ స్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధి. నగర రాజుల కాలం తర్వాత ఇది శాసనం పరశురామేశ్వర ఆలయం శాతవాహనాల కాలం లాంటి 1వ శతాబ్దంలో ఈ గుడి యొక్క నిర్మించడం మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ ఆలయ గోడల ప్రాంగణంలో రాతిక పలకలపై పల్లవ, యాదవలు, దేవరాయలు, గంగపల్లవులు, బాణ, చోళ కాలం చెందినవిగా మనం శాసనాలు గుర్తిస్తున్నాయి అన్నమాట. సో భారతదేశంలోనే మొదటి శివాలయం కదా ఇది. చూసారా, ఇదండి ఆనందవల్లి, శ్రీ దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ పక్కనే ఉంటాయన్నమాట. సో సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇవే అనమాట శ్రీ ఆనందవల్లి, శ్రీవల్లి అనమాట. ఎదురుగా ఉండేదే మనకు సూర్య భగవాన్ దేవాలయం. ఇక్కడి నుంచి కొంచెం ముందు పోతే మనకు గర్జస్తంభం అనేది తెలుస్తుంది. సో ఈ యొక్క స్థలపురం సుబ్రహ్మణ్య స్వామి ఇవి ఉన్నాయి కదా, 3 టెంపుల్స్ ఇవి ప్రాణంగాల్లో ఉంటాయన్నమాట. ఈయన సూర్య భగవాన్ అనేది ఇక్కడ ఉంటారనమాట. సో మీకోసం చూపిస్తాను. ఇక్కడి నుంచి వెళ్తే మనకు గర్జస్తంభం ఇది అనమాట. సో ఈ గర్జస్తంభం నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఎంట్రన్స్ వస్తుంది అన్నమాట గుడికి. సో శ్రీ పరశురామేశ్వర స్వామి మనకు గుడిమల్లం ఇది 2600 సంవత్సరం కాలంలో నాటిది అనమాట. అతి ప్రాచీనమైనది, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఆలయము. ఏకశిలపై స్త్రీమూర్తులు, బ్రహ్మ వచ్చి యక్ష రూపంలో, విష్ణువు పరశురామవతారంలో, శివుడు పురుషాంగ లింగాకారంతో స్వర్ణముఖి నదిన వెలిసినదే మన ఈ గుడిమల్లం అన్నమాట. లింగాకారం రూపంలో గర్భగుడి, శివలింగాకృతిలోనూ గోపురం గజపుష్ట ఆకారం ఉండడం విశేషం అన్నమాట. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లంలో ఉండటం చేత గుడి పల్లంగా, కాలక్రమేణా గుడిమల్లంగా మారినదన్నమాట. 60 సంవత్సరాలకు ఒకసారి పరిగిన స్వర్ణముఖి తీర్థం సోమవారిని తాకుతాయి. 2005లో డిసెంబర్ 4వ తేదీన ఈ విధమైన నదీ జలం సోమవారిని అభిషేకించినది అనమాట. ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారే దిశలో సూర్యకిరణాలు మూరవేటను తాకుతాయి. సో మనకు లోపల ప్రాణంలో ఇలా ఉందన్నమాట. ఎంత మనకు అక్కడక్కడ మనకు ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు దర్శనం చేసుకుంటూ మనం ఒక ప్రదక్షిణ గుడి లోపల చేస్తాం అన్నమాట. సో ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట ఇది. సో ఈ మన కోరికలు నెరవేర్చే దాలంగా మనకి ఇది నెరవేర్చింది. చాలా అదృష్టవంతండి. ఈ కాలం ఎప్పుడండి 1వ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం కాలం నాటి నిర్మించినట్లు మనకు తెలుస్తుందన్నమాట. పురాతన తవ్వకాల్లో ఇది బయటపడింది అనమాట. సో ఈ యొక్క గుడి దర్శనం చేసుకుని చాలా అదృష్టవంతులు అన్నమాట. సో మనకు స్వర్ణముఖి నదిని తీరాన ఉందన్నమాట లోపల. ఇదేనండి లోపలికి వెళ్దాం. ఇది మూల విరాట్ అనమాట. సో లింగాకారం రూపంలో ఉంటుంది అనమాట. సో ఆ లింగంపై పురుషాంగం రూపంలో ఉన్న అక్కడ మన పరశురామేశ్వరుడు అండ్ బ్రహ్మ, విష్ణువు 3 లింగ రూపంలో ఉంటాయి. యాక్చువల్లీ ప్రతి శివాలయంలో మనకు లింగం రూపంలో ఉంటుంది, కానీ ఇక్కడ మనకు రూపంలో ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ గుడి మల్లమ్మ చాలా ఫేమస్ అనమాట. అందులో మనకు తిరుపతి దేవస్థానం కానీ పురాతనమైంది. ఇక్కడ బయటకు వస్తే మనం వినాయక స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన మనకి ఎంట్రన్స్లో ఉంటాడు. దర్శనం అయిపోయిన తర్వాత వినాయక స్వామి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది గంటలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే చూడండి, ఇది మొత్తం. సో ఇది యొక్క శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి ఆలయ గోడలపై ప్రాణంగా రాతి పలకలపై ఇక్కడ రాతి పలకలు ఉంటాయి. మీకు కూడా అది చూపిస్తాను పోయేప్పుడు. చూసారా ఎంత పురాతన 2600 1వ శతాబ్దం కాలం నాటి. ఇందులో నంది, వర్మ, పల్లవ రాజులు 802 క్రీస్తు శకంలో శాసనాలు కూడా ఉన్నాయి. ఇవే రాతి పలకల శాసనాలు. ఈ శాసనాలు గంగ, పల్లవ, బాణ, చోళ కాలానికి చెందినవి కూడా ఉన్నాయి శాసనాలు. ఈ యొక్క బోర్డు అనమాట. ఏంటి, ఎలా ఉంది, ఏం కథ. ఓకే.
సో ఈ యొక్క గుడి యొక్క విశేషాలు, హిస్టరీ కూడా మనకుంది. శ్రీ పరశురామేశ్వర దేవస్థానం ఇది అండి. ఈ పరశురామ స్వామి అనే భక్తుడు మన శివుడు ప్రత్యక్షమై అతని కోరికలు నెరవేరుస్తారనమాట ఇక్కడ అతను భక్తికి మెచ్చి. సో అందుకే ఈ పేరు వచ్చిందనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.